రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులు పెడతారా? ఏమండి, ఉదాహరణకి జూబ్లీ హిల్స్ బ్యాంకులో నాకు ఒక లాకర్ ఉంది. లాకర్ ఎవరో తెరిచిన అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగితే సరైన సమాధానం రాదని తెలిసి బ్యాంక్ మేనేజర్కి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేస్తారండి? బ్యాంక్ అధికారులు ఎంక్వైరీ చేస్తారు. బ్యాంక్ అధికారులను ఎంక్వైరీ చేసినప్పుడు బ్యాంక్ అధికారి అంటాడు, ఇదిగోండి సార్, మా దగ్గర ఒక కీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, వాళ్ళ ఏం పోలేదు, ఇదిగోండి వాళ్ళ లిస్టులో ఉన్నటువంటి అంశాలు అని చెప్తారు. అలాగే ఎవరో ఒక XYZ అనే వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో కేసు పెడితే దాన్ని స్వీకరించి పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద పడి డేటా చోరీ అనే ఒక డ్రామాని మీరు మొదలు పెడితే ఎంతవరకు సమంజసం సార్? ఇది సిట్టు వేశారు. గూగుల్ చాట్ విషయంలో కూడా ఎవరు సిట్టు వేయలేదు ఆ రోజున. అంత అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు అనేసరికి సిట్టు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు అనేసరికి NIA. ఎందుకండి? అందరికీ రాజ్యాంగం ఒక రకంగా లేదా? ఒక చిన్న కేసుని ఈ విధంగా రేపొద్దున మీరు సమాధానం చెప్పాల్సినటువంటి విషయం వచ్చేసరికి ఈ రోజున మీరు ఇన్ని రకాలుగా డ్రామాలు చేయటం అవసరమా? కేటీఆర్ గారు మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మా తల్లిని అవమానించారు మీరు మీ ఉద్యమం సమయంలో, మా అన్నాన్ని అవమానించారు, మా బిర్యానీని అవమానించారు, మేము రాక్షసులు అన్నారు. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులైతే ఆంధ్రలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు అన్నారు. మీ ప్రాంతాన్ని అంటే ఇక చెప్పలేని పదాల్లో మానభంగం చేశారు మా సంస్కృతిని. మీరు మాకు సంస్కృతి లేదా? మనందరం కలిసి లేమా? మీరు ఇదే తెలుగుదేశం పార్టీలో లేరా? ఆ రోజున మీకు తెలియలేదా? మీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో లేదా? మీరు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయలేదా? ఈ రోజున హైదరాబాద్లో ఉండాలంటే మేమందరం భయపడాలనా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ బెదిరించి రాజకీయాలు చేస్తారు ఆంధ్ర ప్రాంతంలో. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుంటారా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఆయన పార్టీ 30-40 సంవత్సరాలుగా తెలంగాణలో ఉంది. వచ్చి ఆయన వాదం ఆయన చెప్పాడు. ప్రజలు అంగీకరించలేదనుకున్నారు, వచ్చేశాడు. మీరు కూడా రండి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ చేయండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. ఇవేం రాజకీయాలు సార్? ఇవేం పద్ధతులండి? దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే నేను అదే చెప్తున్నా, సెల్ఫ్ గోల్స్ ఎలా ఉంటాయంటే ఫామ్ 7 అనేదాన్ని 7 అనేదాన్ని ఒకదాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని బాగా పబ్లిసిటీ చేశారు మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. నేనే పెట్టించాను, 7 లక్షల పెట్టించాను నేను అని అంటే ఒక్కొక్క IP అడ్రస్ నుంచి వందల వేల డిలీషన్స్ గురించి వస్తే ఏంటండి ఇది? ఎలక్షన్ కమిషన్ ద్వివేది గారు కూడా తిట్టారు కదా మిమ్మల్ని, తప్పు ఇది అని. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా దీంట్లోని డేటా పోలేదని తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాన్ని ఎవరు హర్షించట్లేదండి. నిజంగా చెప్తున్నాం కదా. ఒకవేళ నాకు పార్టీ మీద అభిమానం ఉంటే నేను మొదటి రోజునే వచ్చేవాడిని. కానీ ఇది ఏమాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు సార్ ప్రజలకి. For more updates, please subscribe 99 TV Telugu.